చెప్పండి అమ్మా, ఆ రోజు మీరు కూడా ఉన్నారా? బోనం ఎత్తుకొచ్చిన. మీరు బోనం ఎత్తుకొని ఉన్నారు. బోనం ఎత్తుకొని ఎల్లమ్మ గుడి చుట్టూ మాతమ్మ గుడి చుట్టూ తిరిగి ఎల్లమ్మ గుడి కాడికి వెళ్ళి ఇట్లా వచ్చినాము. మాతమ్మ గుడి ముందు బోనాలు పెట్టినాము. మేము ఇక్కడ దాకా రాకముందే మా అమ్మాయి దేవత పూనకమైన అమ్మాయి లోపలికి పోతానని పోతే వాళ్ళు తొబ్బేసిర్రు మాదిగా లంజలని తిట్టిర్రు, రావద్దు అని అన్నారు. మీరు మా గుళ్ళకు రావద్దు, మా గుడి ముట్టుడవుతుంది అని అన్నారు. అంటే ఇన్ని రోజులు కానీ ముట్టుడు ఇప్పుడే ఎందుకు ముట్టుడు అయిపోయింది? మీరు ఇప్పుడే ఎందుకు అంటారని వాళ్ళు అయ్యింది? ఏమో మరి అట్లా తెలియదు. 2 సార్లు చేసుకున్నాం జాతర, వాళ్ళు అట్లా అనలేదు, ఈ తాప అట్లా అన్నారు. ఈరోజు శనివారం కదమ్మా, ఈ శుక్రవారం కదా, ఈ 4 రోజుల్లో మీకు ఏమైనా మాటలు జరిగినాయా? కాంప్రమైజ్ కానీ లేకపోతే? ఏం లేదు, ఏం కాంప్రమైజ్ కాలేదు. మేము పోలీస్ కేసు ఎప్పుడు పెట్టిరు? నిన్న పెట్టిరు. మొన్న కూడా పోయినాం, 2 రోజులు నడిచి మొన్న పోయినాం. రాత్రే పోయినాం. రాత్రి ఇక్కడ నుంచి నైట్ 2 గంటలకు ట్రాక్టర్లో పోయినాం. అందరం పోయినాం. తెల్లారి వచ్చి పెట్టారు, ఒక 4 వచ్చి అంటే తెల్లారి పోయి పెట్టొచ్చారు. ఎన్నడు లేనిది ఇట్లా కొత్తగా ఈ గ్రామంలో మీకు మధ్య గొడవలు రావడం అనేది నిజానికి మంచి విషయం కాదు. మీరు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆడబిడ్డగా పోలీసుల నుంచి కానీ అటు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల నుంచి కానీ ఏం కోరుకుంటున్నారు? న్యాయం కావాలి. ఏ రకమైన న్యాయం కావాలి? మాకు ఎల్లమ్మ తల్లికి మేము పోయటానికి మాకు అనుమతి కావాలి. ఎప్పుడైనా మేము మమ్మల్ని ఎవ్వరు అడ్డుకోవద్దు. మమ్మల్ని ఇట్లా మాటలు తిట్టద్దు, మాటలు అనొద్దు. అందరికి దేవుడే, వాళ్ళకు దేవుడే, మాకు దేవుడే. మాకు లందలు ఉంటుంది దేవుడు. మళ్ళీ లందలకి వెళ్ళి తీసుకొస్తేనే ఇక్కడికి దేవుడు వస్తుంది. మాకెట్లా హక్కు లేదు దేవుని మీద? గుడికి రావద్దు అని అడ్డుకునటానికి వాళ్ళెవరు? మాకు న్యాయం కావాలి. అయితే ఈసారి అసలు లంద దగ్గరికి వచ్చి మొక్కాల్సిన ఆచారాన్ని కూడా వీళ్ళు పాటించలేదు అంటున్నారు. అంటే లంద నుంచి తీసుకొని రాంది ఇక్కడ ఎల్లమ్మ లేనట్టే కదా. మరి మీరు ఆ విషయంలో ఏం చెప్తారు? ఆ విషయాలు ఏం చెప్తాం? వాళ్ళు రాలేదు. వాళ్ళు వచ్చి మళ్ళీ అందకాడికి వచ్చి రమ్మనలేదు, దేవునికి బొట్టు పెట్టలేదు, ఆ తల్లిని తీసుకొచ్చుకోలేరు. వాళ్ళు తల్లికి ఇట్లా కోపగిస్తుంది ఇలాంటివి ఏమైనా మీరు అడిగినరా? మీరు రావాలి కదా, వచ్చేది ఉండే కదా అని ఏమైనా అన్నారా? వాళ్ళు రాలే మా దగ్గరికి. అడిగిర్రు, వాళ్ళకు మొగోళ్ళతోని మాట్లాడుకొని వాళ్ళ మధ్యలో ఏం మాట్లాడుకున్నారు. వాళ్ళు అడిగినంత వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఇక వాళ్ళ సందాల వాళ్ళే డీజే పెట్టుకొని చేసుకున్నారు. మేము మా దప్పులతో మేము వచ్చినాం. వాళ్ళు బోనాలు ముందుకు వచ్చినాయి, మా బోనాలు వెనుక వచ్చినాయి. గతంలో కూడా డీజేలు పెట్టుకునేటోళ్ళు లేదు, మా దప్పులతోనే వచ్చారు. ఈ రోజు కేవలం పైసల విషయంలో అయిన కారణంగా మీ అందరికి ఒక గుణపాఠం చెప్పని ఇంకా డీజేలతో వచ్చినారు మీరు అనుకుంటున్నారా? అంటే మిమ్మల్ని రెచ్చగొడుతున్నందుకు వచ్చి ఉండొచ్చా అట్లా? వాళ్ళు ఎట్లా తీసుకొచ్చుకున్నారో మేడం మాకు తెలియదు. వాళ్ళు మాకు దప్పులలో మాకు డబ్బులు ఇవ్వలేక తీసుకొచ్చుకున్నారా, మమ్మల్ని రెచ్చగొట్టడానికి తీసుకొచ్చారా, ఎట్లా తీసుకొచ్చారో మాకు సంబంధం లేదు. వాళ్ళు ఎట్లనన్నా తెచ్చుకొని కానీ వాళ్ళు చేసుకొని మేము చేసుకుంటాం. మా దప్పులతో మేము చేసుకుంటామని మేము వచ్చినాం. మేము వచ్చి బోనాలు ఆడబెట్టినాం. మేము ఆ నైట్ కూడా మేము గుళ్ళే పోయే పని మాకు లేదు. మేము పోతామని అనలేము. మా అమ్మాయికి దేవుడు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ఒకటి దేవుని దర్శనం చేసుకొని అత్తనని ఆమె పోయింది. పోతే ఆమెను ఒక్కదాన్ని ఓనియలేదు. ఇట్లా ఛాతీలో చెయ్యేసి నూకెత్తే వాళ్ళ అమ్మ పడ్డది, ఆమె పడ్డది. ఇంకో అమ్మాయికి దెబ్బ తాకింది. ఇక భయపడి మేము వెనకకే ఉన్నాం. మా 2-3 పిల్లలు పోయిర్రు, వాళ్ళకు దెబ్బలు తాకినాయి.